విద్యా సంస్థలు పెట్టి వేల కోట్లు సంపాదించిన మహానుభావులు కూడా కరోనా కాలంలో ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేదమ్మా, తీసేశారు. కొంతమందికి సగం ఇచ్చారు. వాళ్ళ బతుకులు బతకద్దా? వాళ్ళు ఇంటెద్దు కట్టద్దా? వాళ్ళు కిరాణా సామాన్లు కొనుక్కోవద్దా? పిల్లలకు వైద్యం చేయించుకోవద్దా? పైగా కరోనా రోజుల్లో ఎక్కువ ఖర్చు అవుతుందా? అప్పుడే జీతాలు తగ్గిస్తారా? పోనీ మనం ఏమైనా సంపాదన లేకుండా ఉన్నామా? వేల కోట్లు సంపాదించేమే, వేల కోట్లు సంపాదించిన కోట్లు ఏం చేస్తున్నారో గమనించండి. ప్రకటనలో సినిమా యాక్టర్లకి, క్రికెట్ స్టార్లకి దారిపోస్తున్నారమ్మా ప్రకటనల ద్వారా. ఎంత దుర్మార్గం. విద్య గురించి మాట్లాడడానికి సినిమా యాక్టర్ అవ్వడండి, క్రికెట్ ప్లేయర్ అవ్వడండి. విద్య గురించి మాట్లాడితే ఒక ఎడిసన్ మాట్లాడాలి, ఒక శాస్త్రవేత్త మాట్లాడాలి, ఒక యోగి మాట్లాడాలి, ఒక పండితుడు మాట్లాడాలి, ఒక సహస్రావధానం మాట్లాడాలి విద్య గురించి. ఇలా చూపించి అలా చూపించి మనకి ఇక్కడ ర్యాంకులు ఎక్కడ? వాళ్ళు కోట్లు ఇస్తారు పట్టుకెళ్ళి, ఉపాధ్యాయులకి జీతాలు ఇవ్వరు, తీసిపారేస్తారు. పైగా హోల్డ్ ఆన్, అదో విద్య నేర్చుకున్నారని ఆర్టీసీ బస్సు నుంచి. హోల్డ్ ఆన్ అంటే నేను అలా అట్టి పెట్టాను, పిలుస్తామో లేదో తెలియదు, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళేది, అయిపోయింది ఇక్కడ. ఇది హోల్డ్ ఆన్ అంటే తీసినట్టు కాదు, ఉన్నట్టు కాదు, అది చంపినట్టు కాదు, బతకనిచ్చినట్టు కాదు. పిలుస్తారేమో అని ఆశ, ఎప్పటికీ పిలవరు. కొన్ని ఎయిడెడ్ కాలేజీలో చేరుతూ ఉంటారు చూడండి, ప్రైవేట్ స్టాఫ్ పాపం, వాళ్ళు రికగ్నైజ్డ్ స్టాఫ్, అన్ఎయిడెడ్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? 5,000కో 6,000కో 10,000కో పనిచేస్తారు. ఎందుకయ్యా బాబు 15 ఏళ్ళు చేసామంటే ఎప్పటికైనా పెర్మనెంట్ అవుతుంది. ఏం అవ్వదు, పెర్మనెంట్ అయ్యేది ఏం లేదు ఇక్కడ. అది అంతే ఇంకా వాడు ఇంకో చోటకి వెళ్ళడానికి లేదు, ఇది మానడానికి లేదు. ఇలాంటివన్నీ చేశారండి. అంటే లోకం మొత్తం ఏమవుతుందో గమనించండి. మేము విద్య నేర్పుతున్నాం, మేము విలువలు నేర్పుతున్నాం, మేము వచ్చేస్తున్నాం అన్న వాళ్ళే ఉపాధ్యాయులను తీసేస్తున్నారే, ఉపాధ్యాయులకి సగం జీతాలు తీస్తున్నారే. కానీ ఆశ్చర్యం, పిల్లల దగ్గర రెట్టింపు ఫీజులు వసూలు చేశారు. ఎందుకంటే ఆన్లైన్ ఖర్చు అబద్ధం అండి. ఆన్లైన్లో ఖర్చు తగ్గుతుందమ్మా, పెరగదు. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠం చెప్పాలంటే 30 మంది మించి పిల్లలు ఉంటే కష్టం అక్కడ చెప్పడం, అంతే కదా. కానీ ఆన్లైన్లో 300 మందికి చెప్పచ్చు. ఆన్లైన్ ఏమిటండి, నేను ఆఫ్లైనే చెబుతున్నా, ఇప్పుడు 2,000 మందికి చెప్పచ్చు, హాయిగా చెప్పచ్చు. ఆన్లైనే కదా ఇది, మాట్లాడటమేగా ఒక్కడిని. మీరు ఎంతమంది వింటే నాకే, వినకపోతే నాకే. మరి అటువంటిప్పుడు నన్ను ఒక్కడిని పెట్టుగా మిగిలిన తెలుగు మ్యాటర్లు, సంస్కృతం మ్యాటర్లు అందరినీ తీసి పారేస్తారా? జరుగుతున్న వ్యాపారం ఇదే. అంటే విద్యా సంస్థలు నడిపే వాళ్ళకే నీతి నియమాలు లేనప్పుడు ఇంకా ఎక్కడి నుంచి ఉంటాయి, ఎవరికి ఉంటాయి? మనం వీటిలోనే చదువుకుని బయటకు వచ్చి చేరుతున్నామే, ఇలాగే ఖర్చు పెట్టుకుంటున్నామే. ఏమవుతుందో ప్రపంచం ఆలోచించండి. స్వయంగా నడుపుతున్న వాళ్ళకే ఏ విలువలు లేవు. చెప్పేవాళ్ళ సంగతి, వినేవాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. ఇంకా దాని నుంచి బయటపడాలంటే యువతరం ఒక్కటే దిక్కు. కనీసం మీరైనా మంచి వ్యాపారాలు చేయండి, మంచి ఉద్యోగాలు చేయండి, మంచి వ్యవసాయాలు చేయండి, మంచి సంసారాలు చేయండి. మంచి ప్రతిదానికి ముందు మంచి చేర్చగలిగితే ఈ ప్రవచనకర్త పడిన శ్రమ కలిసి వచ్చినట్టే లెక్క, సాధ్యమైనట్టే లెక్క. మంచి ఏ ఉద్యోగం అంటే మంచి ఉద్యోగం. మన వ్యాపారం ద్వారా, మన వ్యవసాయం ద్వారా, మన ఉద్యోగం ద్వారా, మన సంసారం ద్వారా, మన జీవితం ద్వారా లోకానికి మంచి జరిగిందా లేదా? అదే మానవత్వం, అదే విలువ. ఎవరికి ఏ మంచి జరగనప్పుడు మనకి దేనికండి? మనం డెవలప్ అయ్యాం